మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏరు దాటేదాకా ఏటి మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అన్నట్లుగా కూటమి సర్కార్ తీరు ఉందని ఎద్దేవా చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు గత ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. అప్పుల పేరిట కూటమి నేతలు చేసిన ప్రచారమంతా తప్పే అని బడ్జెట్ పత్రాలతో తేటతెల్లమైందని అన్నారు బొత్స. ప్రజల్ని మభ్యపెట్టి అప్పుల్లో ఉంది, ఇది కూరిపోయింది, అది కూరిపోయింది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకి వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6ని ఎగనామం పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని మేము ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజల తరఫున మా గొంతుకు అధ్యక్ష. ఇవాళ సభలోనే కాదు, రేపు బయట కూడా వెళ్తాం. బయట కూడా మీరు ఇచ్చిన హామీకి ఏంటిది సమాధానం, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు లోపల ఇస్తారు, బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో ఎక్కడ కనబరాలేదు. ఇందాక చెప్పారు అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, మన మంత్రి గారు వచ్చి తిరిగినప్పుడు యువగలం గురించి చెప్పారు. యువగలం మరి యువగలంకి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపు ఉంది అధ్యక్ష? మరి ఉండవు కదా 20 లక్షల ఉద్యోగాలు. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి మీద 20 లక్షలు ఇవ్వడానికి ఏమి పాతాల పేరు మాత్రం ప్రభుత్వాల దగ్గర ఉండవు, తెలుసు, మాకు కూడా తెలుసు. లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఓకే, మరి నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చేసినప్పుడు వారికి కావాల్సిన డబ్బుని మీరు కేటాయింపు తొమ్మిడారు కదా అధ్యక్ష. ఆ కేటాయింపు ఎక్కడున్నాయి? అవి లేకుండా మరి మాట్లాడుకుని ఏమైనా 14 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది కాబట్టి ఇవి ఇచ్చి మేము ఎగ్గొట్టదలుచుకున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు? 14 లక్షల అప్పు ఉన్నా, 10 లక్షల అప్పు ఉన్నా, 50 లక్షల అప్పు ఉన్నా మాకు సంపద సృష్టి తెలుసు, మా చేతిలో ఇది ఉంది, ఇంద్రధనస్సు ఉంది, మేము తీసుకొస్తాం అని చెప్పారు అధ్యక్ష. అప్పులు అని చెప్పి ప్రజల్లో మభ్యపెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్న ఇది ప్రచార మాంద్యాలతో చెప్తున్నారు అధ్యక్ష. ఇదిగో చూడండి అధ్యక్ష, మీరు ఇచ్చిన మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది సీటే కదా సార్ అధ్యక్ష. 1,18,000 కోట్లు వచ్చి బైపరీక్షలో మనకు అప్పు వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలిపి ఇంకో 14,000 కోట్లు అధ్యక్ష. 1,32,079 కోట్లు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకొని వచ్చాం 14 నుంచి 19 వరకు. ఆ మొన్న అప్పుని 1,18,000 2,57,000 కోట్ల 510 కోట్లకి తీసుకెళ్ళారు అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీస్తో కలుపుకుంటే 3,13,018 కోట్లు అధ్యక్ష. అదే మళ్ళీ 2019 నుంచి 24 వరకు మళ్ళీ ప్రజాభిమానించాడు, దేవుడు కరుణించాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. అయిన తర్వాత ఇది 2,57,000 ఇది 4,91 అయింది అధ్యక్ష. అదే గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే ఇదన్నీ నాయకాలు అధ్యక్ష. ఇగో ఈ పుస్తకం ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారెంటీతో కలుపుకుంటే అధ్యక్ష 1,54,000 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ కలిపి 6,46,000 కోట్ల 531 అధ్యక్ష. ఇది ఆర్థిక మంత్రి గారు ఇచ్చిన బడ్జెట్లో ఉన్న అక్షరాలు అధ్యక్ష. ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము, సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఓ సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప, ఏటి దాటిపోతే వచ్చి పారా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత. అది ఉంది అధ్యక్ష. అది